వెల్కమ్ టు ఎస్ఎస్ రూమ్ మీడియా. ఈరోజు గోల్కొండ కోట దగ్గరికి వెళ్తున్నాం. నేను, మా చెర్రి, మా పటేలు, మా యశ్ పటేల్, మా డైరెక్షన్ మొత్తం మా యశ్ పటేల్ ఆధ్వర్యంలో నడుస్తుంది. మై లిటిల్ ప్రిన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ రూమ్ మీడియా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, మేము హైదరాబాద్ వెళ్ళాము. ఎందుకంటే బోనాల పండుగ కదా. సో గోల్కొండ దగ్గర బోనాలు చాలా బాగా చేస్తారు. అసలు బోనాలు అంటే మన పల్లెటూర్ల తర్వాత బాగా చేసేది అంటే హైదరాబాద్లోనే. ఏ పండుగ అయినా అంత బాగా చేస్తారో లేదో తెలియదు, కానీ బోనాలు మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తారు హైదరాబాద్లో. సో బోనాలకు ఉన్న క్రేజే వేరనమాట హైదరాబాద్లో. సో ఇక్కడ నుండి మేము ఈ గోల్కొండ దగ్గరలో ఇక్కడ నుండి అయితే మొత్తం ఫ్లెక్సీలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచే పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయిపోయింది. సో రేపు వచ్చే సండే రోజు అయితే ఇక్కడ జాతర జరుగుతుందంట, బోనాల జాతర. సో అప్పుడు మాత్రం ఇక్కడ వెళ్ళడానికి కూడా వీలుండదు. సో అందుకే మేము థర్స్డే రోజే వెళ్ళాము బోనాలు చేసుకోవడానికి. సో ఇక్కడైతే అందరు ఇక్కడ లీడర్స్ అనుకుంటా మొత్తం ఫ్లెక్సీలు పెట్టి బోనాల పండుగ శుభాకాంక్షలు అని చెప్పి మొత్తం ఫ్లెక్సీలు అయితే పెట్టేసారు. సో మేమైతే ఈ జాతర మేము ఎప్పుడు వెళ్ళలేదు ఈ హైదరాబాద్కి బోనాలకి. సో ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో మేము ఈ జాతర ఎట్లా ఉంటుందో ఇంతవరకు గోల్కొండకు కూడా ఎప్పుడు వెళ్ళలేదు. సో జాతర ఇంకా గోల్కొండ చూడాలనుకున్న డ్రీమ్ కూడా నెరవేరుతుంది అని చెప్పేసి ఈరోజు వెళ్తున్నాము. సో మీకైతే గోల్కొండ కోట అవన్నీ చూపిద్దామని అనుకుంటున్నాము, అందుకే ఈ వీడియో తీశాను. సో ఈ గల్లీలు మొత్తం అయితే ఏంటి అన్ని ఫ్లెక్సీలు, ఇంకా పండగ వాతావరణం, మైకులు అవన్నీ పెట్టేసిర్రు. ఇంకా ఏంటి అంటే ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువ రాకుండా వన్ వే వెళ్ళే వాళ్ళని ఆపేసి మళ్ళీ కాసేపు ఆపి మళ్ళీ మిగతా వాళ్ళని మళ్ళీ పంపించడం, ఇట్లా ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా పెట్టారు. అవే కూడా బాగుంది. సో ఇక్కడైతే ఈ ఏరియా మొత్తం బోనాల వాతావరణమే కనిపిస్తుంది. సో పదండి, మాతో పాటు మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ ఒక పెద్ద కట్టలా ఉంది. సో బాగుంది అనిపించేసి నేను వీడియో తీశాను. ఇంకా మనమైతే ఈ జాతరకు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే చాలామంది దొంగలు ఉన్నారంట. సో ఆడవాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అక్కడ బాగా ఏంటి ఇబ్బంది పెడుతున్నారంట ఆడవాళ్ళని. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. మీరేమైనా కాస్ట్లీ నగలు కానీ అవన్నీ వేసుకొని వెళ్తే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. దొంగలు అయితే చాలామంది ఉన్నారంట. సో ఈరోజు థర్స్డే కాబట్టి జనం అంతమంది లేరు. సో ఏంటి సండే రోజు అయితే చాలామంది ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీరైతే ఎంతవరకు అయితే గోల్డ్ అవాయిడ్ చేస్తే మీకే అంత మంచిది. సో గోల్డ్ అయితే తీసుకొని వెళ్ళకండి. సో ఈ రోడ్ అయితే ఏంటి అంటే ఓన్లీ చాలా చిన్నగా ఉంది. సో వన్ సైడ్ వచ్చే వాళ్ళందరినీ ఫస్ట్ పంపించేసి మళ్ళీ స్టాప్ చేస్తారు ఆ సైడ్ వచ్చే వాళ్ళని. మళ్ళీ ఈ సైడ్ అందరు ఇక్కడ ఆగారు కదా, మళ్ళీ అటువైపు వాళ్ళని స్టాప్ చేసి ఇటువైపు వాళ్ళని పంపిస్తున్నారు. సో ఎందుకంటే ట్రాఫిక్ అనేది జామ్ అవ్వకుండా. సో ఇక్కడ చూడండి రాతి కట్టడం ఎంత బాగుందో. ఇది ఒక వే గోల్కొండ కోటకి వెళ్ళే మధ్యలో ఉంటుంది. సో చూడండి చుట్టూ మొత్తం రాతి కట్టడాలు, ఎన్ని వందల ఏళ్ళ క్రితమో కదా. సో అప్పటి కట్టడాలు వేరు కదా, చెక్కడము ఆ రాళ్ళు ఎంత బాగా కట్టారో చూడండి, చాలా అందంగా ఉంది కదా. సో ఇది ఒక దారి అన్నమాట. అది ఓన్లీ ఇక్కడి వరకే ఉంటుంది, అంటే గోల్కొండ వెళ్ళే దారిలో. దీనికి కొంచెం దగ్గరలో గోల్కొండ కోట అనేది ఉంటుందండి. సో చూడండి ఈ వే అనేది ఒకటే ఉంది. సో ఇటువైపు వాళ్ళు వెళ్ళేటప్పుడు అటువైపు వాళ్ళు ఆగాల్సిందే.
సో చూడండి, మనమైతే గోల్కొండ కోటకి దగ్గరలో వచ్చేసాము. సో పైకి కొండ పైకి అయితే మనల్ని వెహికల్స్ అనేది ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. బయటనే పార్కింగ్లో స్టాప్ చేసుకోవాలి వెహికల్స్. ఎందుకంటే అందరూ ఇప్పుడు బోనా టైం కాబట్టి మళ్ళా ఆ పైన కూడా ఏంటి రష్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వెహికల్స్ ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. సో మేము కూడా అట్లనే వెళ్ళాము. కిందనే వెహికల్ కిందనే పార్క్ చేసుకొని మీ బిలాంగింగ్స్ ఏమున్నా సరే అన్నీ చేతిలో పట్టుకొని వెళ్ళిపోవాలి. సో మనమైతే ఇంకా గోల్కొండ దగ్గరికి వచ్చేసాము. సో మేమైతే ఏంటి చైన్స్ కూడా చాలా భయపడ్డాను. మా చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే అక్కడ దొంగలు ఉంటారని చెప్పి చాలా భయపెట్టేశారు. సో ఇంకేం చేయాలో తెలియక నేనైతే మెడని మొత్తం చున్నీతో కవర్ చేసుకున్నాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత మంది అయితే నిన్న రాలేదు. సో ఇంకా మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. మనమైతే గోల్కొండ కోటకి దగ్గరలో వచ్చేసాము. చూసారు కదా, మనకి మొత్తం కనిపిస్తుంది కోట. సో ఇక్కడే ఆగాలన్నమాట. ఇక్కడ బయట కొబ్బరికాయలు అమ్ముతున్నారు కదా, సో అక్కడే ఆగాలి. ఇక్కడే ఆగేసి మన బిలాంగింగ్స్ ఏమైనా ఉంటే అన్నీ అక్కడే దించుకోవడానికి వాళ్ళు టైం ఇస్తున్నారు. సో ఇక్కడే ఆగి మన బిలాంగింగ్స్ ఏమైనా ఉంటే, అంటే మనం వంట చేసుకోవడానికి కానీ స్టే చేయడానికి కానీ ఇంకేమైనా తెచ్చుకుంటాం కదా, ఇక్కడ మనం వండుకోవడానికి బోనం వండుకోవడానికి అట్లా చాలా ప్లేస్ అయితే చాలా ఉంది. సో మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. చూడండి కోట ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పక్కన మన మీటింగ్స్ పెట్టుకోవడానికి ఏరియా. ఇంకా ఇదంతా చూడండి, ఇటు నుంచి అయితే మనం టెంపుల్కి వెళ్ళే దారి. సో ఇక్కడ ఎల్ఐసి వాళ్ళు మీటింగ్ కూడా కండక్ట్ చేశారు, బోనాలు కూడా కండక్ట్ చేశారు. చూడండి, వాళ్ళు కొండ పైన పెట్టారు ఎల్ఐసి మీటింగ్ అనేది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది గేట్. ఇక్కడే పంచదార బొమ్మ సాంగ్ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఎంత పెద్దగా ఉంది చూడండి, తలుపు దర్వాజాలు మాత్రం. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఉంది కదా, ఈ మధ్యలో వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నిల్చొని క్లాప్స్ కొడితే పైన కోటలో ఉన్న వాళ్ళకి వినిపిస్తుందంట. టెక్నాలజీ బాగా వాడి కట్టారు. సో ఆ కాలంలో మనం ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాలంటే కష్టం కదా. సో ఇక్కడ ఉండి క్లాప్స్ కొడితే అక్కడ దాకా వినిపించేదంట రీసౌండ్. అలా కన్స్ట్రక్ట్ చేశారు. సో టెక్నాలజీ ఇప్పటికంటే అప్పుడే చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది చూడండి. మీద ఫేస్ పెట్టి తర్వాత ఫోటో ఏముంది దీంట్లో ఏంటిదా ఫోన్ ఉంది మమ్మీది. అరే బబ్బు, సో బోనం వండుకునే వాళ్ళైతే ఇక్కడ వండుకోవచ్చు. మొత్తం చూడండి, అన్ని కట్టెల పొయ్యిలు పెట్టేసుకొని కింద చేపలు వేసుకొని ఇట్లా వండుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో ఇదంతా ఖాళీ ప్లేసెస్. ఇదిగో చూడండి ఎలా వండుకుంటున్నారు బోనాలు.
మీ మేడాన్ని చూపించొద్దు. రేపు పనిష్మెంట్ ఇయ్యాలన్నట్టు. హలో, రేపు పనిష్మెంట్ తీసుకుంటున్నారంటే నువ్వు చెప్పాలి. ఇవన్నీ ఏం పెట్టిండ్రో డబ్బాలు డబ్బాలు తమ వస్తువులను భద్రపరచుకోండి. భక్తులందరూ నిఘాలో ఉన్నారు. తమ వెంట వచ్చిన చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకొని తీసుకెళ్ళారు. ఎటువంటి ఇబ్బంది జరిగినా అమ్మా దర్బార్ హాల్ ఉంటాయి. చిన్న పంచుతోనే లేవట్టే పెట్టి మన మాజీ ఏపీఎం గారితో మాట్లాడుతున్నాము. చిన్న మనకు పెట్టలేదట ఆ రోజు. ఒక చేతిలో పైకి పట్టుకో, చేతిలో నేను ఇలా పట్టుకుంటాను. ఇదేంటిరా బాగా అంటావా? ఏది అంటావు ఇది? ఇంకా లోపల బావి ఇంత లోపల అక్కడి నుంచి ఉన్నాయి.
మన బోనాలు ఇంతమంది ఇచ్చిన వాళ్ళు చూసుకోవచ్చు. కొంచెం ముందర పోదండి అమ్మా. ఒక నిమిషం ఆగు, మీరు జరిగినాక మీరు వస్తే ఫ్రీగా ఉంటుంది. రండి. ముందరికి ఇంకా అక్కడికి పోనా వద్దులే ఇక్కడే అక్కదా బాబుదా కారు వస్తుందిరా, రిటర్న్ చేస్తే వాళ్ళు తగ్గుతాయి. ఇటు ఇటు పక్క వచ్చి పట్టుకో. లెఫ్ట్ సైడ్ రా, ఇటు పక్కకి రా. బోనాలు ఎత్తుకోవడం చిన్ని సాయి దగ్గర చాలా ఫస్ట్ ఇటు పక్క వంగింది, పైది పైది. డాడీ అగ్గి పెట్టింది ఎవరికన్నా. కోట అయితే చాలా ఎత్తులో ఉంది, చాలా మెట్లు ఉన్నాయి. సో మేము ఎంత బోనం ఎత్తుకొని అవన్నీ ఎక్కేటప్పుడు అమ్మవారి మహిమ ఏమో తెలియదు, కానీ మాకైతే అసలు ఏమీ అలసట రాలేదు. చాలా బాగా అనిపించింది. అంతే. అటుపక్క స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఎల్ఐసి సంబంధించిన ఇటు నుంచి
ఆడు చూడు నాలకే నడుస్తున్నాడు. పైన ముట్టింది ఒక్కసారి అగ్గిపెట్టి ఇవ్వండి. నేను ఇప్పటికీ ఎన్ని మెట్లు ఎక్కినాను చూడు. అత్త ఎన్ని మెట్లు ఎక్కినాను చూడు. ట్రైట్ కింద పడింది. పరిగింది. అట్లా కాదు నార్మల్ అయినా వెళ్తున్నా మరి వెళ్తే ఏం కాదు అంటే ఏం కాదు రండి అన్న. ఏది ఫోన్ చేసిండా? నువ్వు ఎత్తకుంటే నాకు చేసింది. నా సంచి ఆడిందో అనుకుంటున్నా. మమ్మీ నేను ఎన్ని మెట్లు ఎక్కినాను చూడు. అటు చూడండి కదా. ఫోనే కలవలేదు ఒక్కసారి. అసలు ఫోన్ ఎత్తలేరు కదా. మళ్ళీ ఆరిపోయి అవునా దా ఓ ఎక్కనే పడ్డాదో నాకు మరి తీసుకోండి మరి. అటు చూడు ఎన్ని మెట్లు ఎక్కినాను ఇప్పుడే. ఎన్ని మెట్లు ఎక్కినా? చాలా మెట్లు ఎక్కినా. పెద్దమైన బెటర్ ఉంది ఉంది
జేబులో పెట్టుకుంటావా? స్ట్రైట్. డాడీ రారే పుట్టి ఆరా పొట్టి గట్టి ఎంత పొడిచినాను చూడు. ఎక్కవన్నా ఇలాక ఎన్నెక్కిన ఇప్పుడు చాలా ఎక్కిన దారి జాగ్రత్త జాగ్రత్త. జై భవానీ మాతాకి జై. జై ఎల్లమ్మ తల్లికి జై. జై భవానీ. జై జై భవానీ. జగదంబ మహాంకాళి. ముందుకొచ్చి తీస్తా. బాబు వాటర్ పోతుంది మరి शिवा पूरा जब करता था जब इसको जब शिवा करता था जब